రాబోయే 250 రోజులు ఈ రాసుల వారు రాజులా ఎదుగుతారు. శని మహాదశ. శనిదేవ్ 3 రాసుల వారిపై శని అనుగ్రహం ఉంటుంది. వీరికి ఏ విషయంలో లోటు ఉండదు. వీరికి ఏం కావాలంటే అది దొరుకుతుంది. శని ప్రభావం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఏదైనా ఇతర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాని శుభ అశుభ ప్రభావాలు మొత్తం 12 రాశుల మీద పడతాయి. ప్రస్తుతం శని తన సొంత రాశిలో అంటే కుంభరాశిలో ఉన్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. శని మార్చి 28, 2025న తన రాశి మార్చుకుంటాడు. దీనికి ముందు వచ్చే సంవత్సరంలో 250 రోజులు కుంభరాశిలో ఉంటారు. ఇది 3 రాశుల వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. మేషం. కుంభరాశిలో శని 250 రోజులు ఉంటాడు. ఈ శని సంచారం మేష రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. దాని సానుకూల ప్రభావాలు మీ జీవితంలో కనిపిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అలాగే వ్యాపారంలో కొత్త పెట్టుబడి ఎంపికలను కనుగొనవచ్చు. అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సింహరాశి వారికి కుంభరాశి వారి స్వంత రాశిగా ఉండటం మంచిది. ఈ కాలంలో మీరు ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు వ్యాపారవేత్త అయితే మీరు మంచి లాభాలను పొందవచ్చు. అయితే ప్రేమలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కానీ ఇది సాధారణమైనది. ఇది పరస్పర అంగీకారంతో పరిష్కరించబడుతుంది. తులరాశి. కుంభరాశిలో శని ఉండటం వల్ల ఈ రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో 250 రోజుల ఆనందం నెరవేరబోతోంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అది విజయవంతమవుతుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు శని యొక్క సాడే సతి యొక్క ప్రతికూల ప్రభావాలను చూడవచ్చు. వీటిలో కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.